భారతీయ సినిమాలో గ్రామీణ కథలకు జీవం పోసిన దిగ్గజ దర్శకుడు నటుడు భారతీ రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గతేడాది మార్చి 2025లో భారతీరాజా కుమారుడు నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. పుత్రశోకం ఆయన్ను తీవ్రంగా కుంగతీసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఏడాది ఆరంభంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పంతొమ్మిది 1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. 1977లో వచ్చిన 16 వయస్సు నిలే చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతిని మార్చేసింది. శ్రీదేవి, రజనీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ ఘన విజయం సాధించింది. ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు కూడా క్లాసికల్గా నిలిచిపోయాయి. దర్శకుడుగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి ఎందరో నటీనటులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రం మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథ అందించింది భారతీరాజానే. 1994లో వచ్చిన పల్నాటి పౌరుషం సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. 1981లో ఈ చిత్రానికి గాను భారతీరాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం వరించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మ పురస్కారం వరించాయి. 2004లో కేంద్రం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అభిమానులు ముద్దగా మిరాకిల్ డైరెక్టర్ అని పిలుచుకునే భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక నల్లటి రోజు. కారణం, ప్రముఖ దర్శకుడు, దర్శక ధీరుడు భారతీరాజా మరణం చాలా దిగ్భ్రాంతిని గురి చేసింది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్. ఎంతోమంది హీరోల్ని, హీరోయిల్ని సినీ పరిశ్రమకి పరిచయం చేసి వారిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన దర్శక దిగ్గజం. అటువంటి దర్శకుడు భారతీరాజా గారు మరణం నన్ను ఎంతో కలిచివేసింది. వారితో నా ప్రయాణం, నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో సెక్రటరీగా కానీ ప్రెసిడెంట్గా కానీ ఉన్న దాదాపు 15 సంవత్సరాల కాలంలో ఆయనతో ఎన్నో మీటింగుల్లో, ఎన్నో డిస్ప్యూట్ మీటింగుల్లో అటెండ్ అయ్యి సానుకూలంగా ఆయన చెప్పే సలహాలు పాటించి, ఆయన మాట అంటే వేదంగా ఈయన ఇండస్ట్రీ అందరూ ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి ఆయన ముందుకొచ్చిన దర్శక ధీరుడు, నిర్మాత, నటుడు. ఈ మధ్యకాలంలో ఎన్నో క్యారెక్టర్ వేషాలు వేసి అవార్డులు తీసుకున్న నట చక్రవర్తి. ఆయన గురించి ఎన్నెన్నా చెప్పచ్చు. ఆయన ఎంతోమంది హీరోయిన్లని పరిచయం చేశాడు, హీరోల్ని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆర్ అక్షరంతో ఉన్న ప్రతి హీరోయిను ఆయన పరిచయం చేసిన వాళ్ళే. సపోజ్ రాధిక, రాధ, రేవతి, అలా కొన్ని పేర్లు ఉన్నాయి. అందరూ అలాగే కొంతమంది హీరోలు కానీ ఎంతో ముందు చూపుతో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సినిమా పేరు మార్చి ఎంకరేజ్ చేసిన దర్శక ధీరుడు. ఈ మధ్యకాలంలో అంటే దాదాపు 2 సంవత్సరాల కిందట వారి కుమారుడు మనోజ్ అకాల మరణం చెందటం కుటుంబంలో ఒక తీరని లోటు, ఆయనకి ఎంతో ఆవేదన గురి చేసిన విషయం. ఒక్కగానొక్క కొడుకు, అతన్ని హీరోని చేద్దామనుకున్నారు, దర్శకుడిని చేద్దామనుకున్నారు, ఎన్నో కలలు కన్నారు భారతీరాజా గారు. అటువంటి మనోజ్ 2 సంవత్సరాల కిందట చనిపోవడం అనేది ఆయనని ఎంతో కృంగదీసింది. అప్పటి నుంచే ఈ 2 సంవత్సరాలు ఆయన ఎంతో మనోవేదనకి గురై గత 5-6 నెలలుగా ఆరోగ్యం సరిగా లేక ఇంటికే పరిమితమైన దర్శక ధీరుడు. 85 సంవత్సరాల అనుభవజ్ఞుడు. ఎంతో కార్యక్రమాలకి, ఎన్నో ఫంక్షన్స్కి, ఎన్నో 100 డేస్ ఫంక్షన్స్, ఎన్నో 100 డేస్ సినిమాలు దర్శకత్వం వహించిన దర్శక ధీరుడు. వారి మరణానికి తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమలే కాదు, ఆల్ ఇండియా సినీ ఇండస్ట్రీ కూడా ఎంతో దిగ్భ్రాంతిని గురి చేస్తూ సంతాపం తెలియజేస్తూ ఉంది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ